వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కార్మికుడి చెమట చుక్కే ప్రగతి రథచక్రం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. లోకాన్ని నడిపించే చక్రం శ్రామికుడి చెమట చుక్కేనని సమాజ ప్రగతికి పునాది వేస్తున్న ప్రతి కార్మిక సోదరుడికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విఘ్నేశ్వరం నిడధవల్లో నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. వృత్తి ఏదైనా శ్రమ ఒక్కటే, శ్రమను గౌరవించడం, శ్రామికుడికి బాసటగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు చేరువైన నాయకుడని సిఐటియు నాయకులు జువ్వల రాంబాబు కొనియాడారు. మార్గ మధ్యంలో తాము కోరగానే కారు దిగివచ్చి కార్మికులతో కలిసి మేడే కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలపడం మంత్రి దుర్గేష్ సామాజిక స్పృహకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో శ్రమజీవులు పాల్గొన్నారు. వారి యొక్క బాధ్యతల్ని శ్రమించి ప్రజలకు చేరుగా ఉన్న శ్రీ కందుల దుర్గేష్ గారు మనందరికీ తెలుసు. మన ప్రీతమ నాయకులు కూడా. మరి సామాజిక స్పృహ అంటే వీరి నుంచే నేర్చుకోవాలి. కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి, కార్మికుల కష్టాలు ఏంటి అన్నీ తెలిసిన గొప్ప నాయకులు కందుల దుర్గేష్ గారు. మరి ఈ సందర్భంగా వారు వచ్చి ఈ మేడే శుభాకాంక్షలు కారు ఆపి మన దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అంటే వీరి యొక్క గొప్పతనం, వ్యక్తిత్వం ఏంటనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరొకసారి ఈరోజు మరి ఈ మేడే కార్యక్రమం మనకి విలువ కట్టలేని ఆనందం కలుగుతుంది. వారికి మనందరి తరఫున సిఐటి తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.